హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ కవిత. మరి ఈరోజు వీడియో ఏంటి ఇలా పెట్టింది థంబ్నెయిల్ అనుకుంటున్నారా? అదేనండి, మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ తినబుద్ధి కానప్పుడు, ఏ కూరలు తినడానికి ఇష్టం అనిపించినప్పుడు, అలాంటప్పుడు మధ్య మధ్యలో ఒకసారి ఈ పచ్చడి కనుక చేసుకుంటే వండిన అన్నాన్ని కూడా మొత్తం ఖాళీ చేసేస్తారు. అంటే అంత బాగుంటుందన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కడుపు నిండా తింటారు. నోటికి రుచిగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే అసలు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలంటారు మీరు. చాలా బాగుంటుంది. అంతేకాదు చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మరి లేట్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేసి మీరు కూడా చేసేయండి. ఇలా కొన్ని మిరపకాయలను అయితే తొడిమెలు తీసేసి పెట్టుకున్నాను నేను. ఉల్లిపాయలను కూడా ఇట్లా పొట్టు తీసేసి శుభ్రంగా కడిగేసి తీసుకుంటున్నాను. ఇక్కడ రోట్లో దంచుకుంటున్నానండి నేను. మిక్సీలో వేస్తే ఏంటంటే మనకు మిరపకాయలు మొత్తం ఇట్లా పౌడర్ లాగా అయిపోతుంది. అందుకనేసి నేను రోట్లోనే దంచుకుంటున్నాను. రోట్లో అయితేనే చాలా బాగుంటుంది పచ్చడి. కొంచెం సాల్ట్ వేసుకొని దంచుకుంటున్నాను. ఇప్పుడు వానాకాలం కదండి, మిరపకాయలు కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి కొద్దిసేపు ఎండలో పెట్టుకొని దంచుకుంటే మనకు తొందరగా మెదుగుతాయి. నాకు ఇక్కడ మెదిగాయి చూసారా? ఇదిగో ఈ విధంగా దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకున్న తర్వాత నేను ముందుగా ఈ పొట్టు తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో వీటిని అయితే దీంట్లో వేసేసి దంచుతున్నాను. వీటిని ఇట్లా కట్ చేసి కూడా నేను కట్ చేసి ముక్కలు ముక్కలుగా దంచుకుంటున్నాను. ఇలా కొంచెం బాగా మెదిగేంత వరకు, ఇదంతా కలిసిపోయేంత వరకు చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దంచుకోవాలి. ఇలా మొత్తము బాగా పెద్ద ముక్కలుగా లేకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్టుగా మొత్తం మెదిగేంత వరకు దంచుకోవాలి ఉల్లిపాయలు ఇట్లా. నాకు ఇక్కడ పచ్చడి రెడీ అయిపోయింది చూడండి. నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఈ పచ్చడిని. ఏం లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్. టేస్ట్ అండ్ ఈజీ మెథడ్. చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీన్ని పచ్చడిని అయితే తాలింపు వేసేసుకుంటున్నాను. దాంట్లోకి ఈ గుడ్లు కూడా వేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుంటున్నాను. కొంచెం ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీనికి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలను వేస్తున్నాను. ఎండుమిరపకాయలు చాలా బాగుంటాయి పచ్చట్లో. తుంచకుండా అలాగే వేస్తున్నాను అనమాట. అవి నూనెలో బాగా ఫ్రై అవుతాయి కదా, చాలా బాగుంటాయి. అలాగే కొంచెం ఒక 2 రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక నేను తీసుకున్న గుడ్లు ఏవైతే ఉన్నాయో అవి వేసేస్తున్నాను. మీ ఇష్టం అండి, 2 గుడ్లైనా 3 గుడ్లైనా మనం పచ్చడిని బట్టి వేసుకోవచ్చు. ఈ గుడ్లు వేయడం వల్ల ఏంటంటే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అలాగే పచ్చడి ఒకవేళ కారంగా ఉన్నా కూడా కారాన్ని తగ్గిస్తుంది అనమాట. అట్లా టేస్ట్ బాగుంటుంది. తినడానికి కూడా చాలా, ఒకవేళ స్పైసీ ఎక్కువ తినని వాళ్ళు ఇంకొక గుడ్డు కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేనైతే 2 గుడ్లు వేసుకుంటున్నాను. స్పైసీనెస్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా గుడ్డు వేసుకోండి. లేదంటే లేదు పర్లేదు తింటాను అనుకున్న వాళ్ళైతే 2 గుడ్లు సరిపోతాయి. ఇంకా అవి గుడ్లు కొంచెం ఫ్రై అయ్యాక ఈ పచ్చడిని కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఈ పచ్చడిని మనము మంటని లో ఫ్లేమ్లోకి తగ్గించేసుకొని, మొత్తం లో ఫ్లేమ్లోకి తగ్గించేసుకోవాలండి. తగ్గించుకున్న తర్వాత దీన్ని కొంచెం ఒక 5 నిమిషాల వరకు ఆ లో ఫ్లేమ్లోనే బాగా వేగనివ్వాలి. పచ్చడి ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మిరపకాయలు మనం వేయించలేదు కదా, పచ్చి వాసన వస్తుంది. అందుకనేసి నూనెలోనే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం బాగా వేగితే మనకి ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. నాకు రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసేస్తున్నాను. వేసేసి స్టవ్ ఆపేస్తున్నాను. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాదు చాలా బాగుంటుంది. మనకెప్పుడు కూరగాయలు తిని బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక ప్లేట్లోకి వేడివేడి అన్నం తీసేసుకున్నాను. ఇంకా పచ్చడి కూడా తీసేసుకున్నాను. ఇంతకీ పచ్చడి పేరేంటో చెప్పలేదు కదండి. మేమైతే ఉల్లిగడ్డ పచ్చడి అంటాము. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే అక్కడక్కడ గుడ్డు ముక్కలు తగులుతూ, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా తగులుతూ అసలు నోటికి కమ్మగా రుచిగా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.